పిఠాపురం ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. పిఠాపురం ఓటర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గ్లాసు గుర్తు ఓటేసి నెగ్గించవలసిందిగా అభ్యర్థన. తర్వాత ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తే కాదు, అతను ఒక శక్తి, ఒక వ్యవస్థ. అతను ఒక పార్టీ అధ్యక్షుడిగా అక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడంటే అది మీ ఓటర్లు, అది పిఠాపురం వాసుల యొక్క వరం. తర్వాత అయితేనే అంటే అతను ఒక పార్టీ అధ్యక్షుడు, తర్వాత నేషనల్ పార్టీకి పూర్తిగా అతను సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి రేపొద్దున మీ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పేసి తెలుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీరు అటువంటి వ్యక్తి ఎక్కడున్నా గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఆ యొక్క వరం మీకు వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే పిఠాపురంలో కొంతకాలంగా జరుగుతుందని నిన్న వంగ గీత వచ్చి సెంగు చాచి ఏవో కళ్ళబొల్లు కవులు చెప్తూ కళ్ళంపొడి నీళ్ళు తెచ్చుకుందని మీరు ఎవరో కరగొద్దు. తర్వాత ఏంటంటే ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ఎంపీగా ఉంటే సంవత్సరానికి ఒక 6 కోట్లు ఇస్తారు. ఈ 6 కోట్లకి సంబంధించి మీ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా 10 రూపాయలు పెట్టిందా? తర్వాత కాపు కళ్యాణ మండపాలు టీడీపీ గవర్నమెంట్లో ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపం ఇస్తే ఏ కళ్యాణ మండపం అయినా సరే ఎక్కడన్నా దాన్ని పూర్తి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆవిడ మాటలు నమ్మొద్దని ఆవిడ ఏడుస్తున్నప్పటికీ కూడా ఈ పక్కకు తిరుగు ఆ పక్కకు తిరుగు అని చెప్పేసి వాళ్ళ అధినాయకుడు చెప్పడం చాలా శోచనీయం. నీ కళ్ళమల్ల మాటలు నమ్మి ఇదే అయిపోయింది. తర్వాత ఏంటంటే అభివృద్ధి, మీరు ఏంటంటే అందరికీ ఏదో వరాలు ఇస్తూ ఏదో చెప్తున్నారు. ఈ జగన్ అన్న వ్యక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ విధానం ఏంటంటే వాళ్ళ తాతలో తండ్రులు పిల్లలు ఎవరున్నా సరే కుటుంబం వాళ్ళ కంటిన్యూషన్ ఒక ప్రాతిపదికగా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా దినమైనా తద్దినమైనా అన్నీ వాళ్ళే చూస్తారు. ఆడికి గడప దాటి బయటికి వెళ్తే అవతలోడు ఏం చేస్తాడన్న విధానాన్ని కలిగించి చేసే ప్రవృత్తి కలిగిన వ్యక్తి అతను ఆ వ్యవస్థ నుంచి వచ్చాడు కాబట్టి స్టేట్ని ఆ విధంగా ప్రతి నెల అతనికి చేసి ఆశించే స్థాయిలో చేయాలని చెప్పేసి ఈ పథకాలు పెట్టాడు. ఈ పథకాలు చేసి అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. ఈ పథకాల వల్ల ఏంటంటే మీకు సంవత్సరానికి మీకు మహా వస్తే 5 సంవత్సరాలకి 1,50,000 వచ్చి ఉంటుంది. మీకు ఒక సంవత్సరానికి 1,50,000కి మీకు 5 సంవత్సరాలకి అతను మీ దగ్గర నుంచి 6-7 లక్షలు పట్టుబడి ఒక పవర్ బిల్లే తీసుకోండి. పవర్ బిల్లో నెలకి 800 అయితే అది సంవత్సరానికి 8,000 అయింది. కనీసం 5 సంవత్సరాలకే 40,000-50,000 ఒక పవర్లోనే పట్టుపోయాడు. తర్వాత ఇంట్లో నిత్యావసర వస్తువులు పెరిగినాయి. తర్వాత రోజు తిరిగి ఇదే పెట్రోలు పక్క రాష్ట్రంలోకి వెళ్తే 10 రూపాయలు తేడా, మనకు 10 రూపాయలు ఎక్కువ. నేను వస్తే నేను చేస్తానని అన్నాడు. దాన్ని ఏదన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు తగ్గించినప్పటికీ కూడా ప్రభుత్వం సెస్ తక్కువ అవుతుందని చెప్పేసి ఆ రేట్ని అలాగే కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఇతను ల్యాండ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. దానికి కారణం ఏంటంటే ఇదివరకు ఈ 5 సంవత్సరాలు వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు చేసింది ఏంటంటే ల్యాండ్ గ్యాబరింగ్ చేశారు. ల్యాండ్ గ్యాబరింగ్ అంటే ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్యుపై చేయడం చేశారు. ఇవన్నీ కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఒక ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ప్రభుత్వం యొక్క అధికారులు పెట్టుకుంటే రేపొద్దున అతని కొనసాగిల్లోనే ఈ భూమి అంతా ఇదవుతుందని చెప్పేసి ఆ విధంగా తన సొంత సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి, సొంత కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చాడు తప్ప ఇది జనాలు దృష్టిలో పెట్టి కాదు. కానీ మన తాతల నాటి నుంచి సరసరాస్త్రుల నుంచి ఉన్నదే అసలు జగన్ అన్న వ్యక్తి మన పాస్బుక్ ఫోటో ఏంటి ఎవడ చెప్పినా సరే దానికి ప్రభుత్వానికి సంబంధించింది ఒక లోగో పెట్టుకుంటాడు. ఆ లోగో లేకుండా లోగో తీసేసి అతను బొమ్మ పెట్టడంలోనే అతను ఒక ఉద్దేశం ఏంటో అతను వ్యవస్థ ఏంటో చెప్తుంది. ఇతను పొద్దురగని పిచ్చోడిలాగా ఇతను ఏంటంటే అందరూ ఎదరోని ఇమిటేట్ చేస్తూ ఏదో చెయ్యాలనే తప్ప ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ఇతను దోహదపడలేదని మాత్రం చెప్తున్నాం. దయించి మళ్ళీ పిఠాపురం ఓటర్ మహాశైలికి చెప్పేది ఏంటంటే వంగ గీతగా ఈవేళ డిప్యూటీ సీఎం ఇస్తానని మీకు ఆశ చూపిస్తున్నాడు. డిప్యూటీ సీఎం కాదు, మినిస్టర్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ 4-3 రెట్లు అనుసంధానంలోనే ఈ వ్యవస్థ అంతా ఉంటుంది తప్ప దీనికి డిప్యూటీ సీఎం ఇచ్చినా, హోమ్ మినిస్టర్ ఇచ్చినా, లేకపోతే ఏదో మినిస్టర్ ఇచ్చినా ఆవిడ మీ మినిస్టర్ పరంగా మీ నియోజకవర్గానికి రూపాయి కూడా లబ్ధి చేకూర్చే విధానం ఉండదు. ఆవిడ ఏదన్నా చేయగలిగింది ఏదన్నా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాలు ఇంచుమించుగా 5-6-30 కోట్లు ఆవిడకి వచ్చింది. ఈ 30 కోట్లలోనే ఎన్ని లక్షలు మీ నియోజకవర్గాన్ని పెట్టిందో ఒక్కసారి మీరు అనుకుంటే, మీరు ఆపవిమర్శ చేసుకుంటే మీ పట్ల మీ నియోజకవర్గ ప్రజల పట్ల ఆవిడకి ఎంత అభిమానం ఉందో తేట తెలవద్ది. కాందుకు దయించి పిఠాపురం వాసులు మీ నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తి ఒక పార్టీ వ్యవస్థాపకుడు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి నేషనల్ పార్టీ యొక్క పెద్దలతో అనుబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీది చిరస్థాయిగా సెంట్రల్లో ఎక్కడైనా దేశాల్లో మీ పిఠాపురం ఒక విలువైన నియోజకవర్గంగా ఉండాలంటే పవన్ కళ్యాణ్కి గ్లాసు గుర్తు ఓటేసి నెగ్గించవలసిందిగా కోరి ప్రార్థన.